నమస్తే అండి. జనరల్‌గా మనం చూస్తూ ఉంటాము. మొక్కల యొక్క లీవ్స్ పైన మనకి తెల్ల తెల్ల మచ్చలు అలానే పౌడర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అసలదేంటి? అది మొక్కలకి రావడం వలన మొక్కలకేమైనా నష్టమా? అయితే దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? అసలు దీని పేరేంటి? దీని పేరొచ్చేసి మనకి పౌడర్ మిల్డ్యూ అంటారండి. ఇది మనకి సీజన్ మారినప్పుడు అంటే ఏ సీజన్ అయితే మారుతుందో అప్పుడు మనకి ఇది మొక్కల పైన ఎక్కువగా కనిపిస్తుంది. అందులో మనకి వర్షాకాలం అలానే చలికాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. ఎందుకంటే గాలిలో తేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాని వలన మొక్కల యొక్క హ్యూమిడిటీ అనేది పెరిగి దాంతో పాటు మనకి ఆ మంచు కురవడం వలన ఆ మొగ్గల పైన, లీవ్స్ పైన పౌడర్ లాగా ఫార్మ్ అయ్యి మొక్కకి హాని చేస్తుంది. అయితే దీంట్లో మనకి 3 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఇలా ఉంటుంది. థర్డ్ స్టేజ్ వరకు ఉంటుంది. మీరు ఫస్ట్ స్టేజ్‌లోనే దీన్ని గుర్తించి దీన్ని మీరు ట్రీట్మెంట్ చేశారనుకోండి, అప్పుడు మొక్క అనేది పాడవదండి. కానీ సెకండ్ స్టేజ్ అంటే దాన్ని ఇంటర్మీడియేట్ స్టేజ్ అంటారండి. అప్పుడు మనకి మొక్క యొక్క సెల్‌లోకి వెళ్ళిపోతుందండి పౌడర్ మిల్డ్యూ అనేది. అప్పుడు మనకి మొక్కని కంట్రోల్ చేయడానికి అంటే ఆ డిసీజ్‌ని కంట్రోల్ చేయడానికి మనకి చాలా టైం పడుతుంది. అప్పుడు మనం కొంచెం హార్డ్ అయిన కెమికల్స్ అంటే ఫంగిసైడ్స్ తీసుకొచ్చి మనం దాన్ని కంట్రోల్ చేయాల్సొస్తుంది. థర్డ్ అనేది చాలా కష్టమండి. మొక్క అనేది బతకడమే కష్టం. కాబట్టి మీకు థర్డ్ దాకా వెళ్ళకుండానే మీరు ఫస్ట్‌లోనే మీరు మొక్కని జాగ్రత్తగా చూసుకొని మీరు దానికి ఎలాంటిదైనా ఏదైనా ఫంగిసైడ్ మీరు దానిపైన స్ప్రే చేయొచ్చు. అంటే ఏదైనా చేయొచ్చా అంటే, మీ దగ్గర ఏదైతే అవైలబుల్‌గా ఉంటుందో అది చేయాలండి. ఫస్ట్ స్టేజ్‌లో మనకి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోతుందండి. అది కూడా మీరు ఈవినింగ్ టైమ్స్ చేయాలి. నీమ్ ఆయిల్ కూడా మా దగ్గర లేదు అన్న పరిస్థితిలో మీరు సాఫ్ ఫంగిసైడ్ ఉంటే మీరు 2 లీటర్ వాటర్‌లో 1 గ్రామ్ సాఫ్ కలుపుకొని మంచిగా షేక్ చేసుకొని మొక్కకి కంప్లీట్‌గా ఇవ్వాలండి. స్ప్రే చేయాలి. అయితే ఇక్కడ మీకొక చిన్న డౌట్ రావచ్చు. ఇది డైలీ స్ప్రే చేయాలి అనేసి. ఇలా అవసరం లేదండి. ఈరోజు మీరు స్ప్రే చేశారంటే ఆఫ్టర్ 7 డేస్ తర్వాతే మీరు దాన్ని రిపీట్ చేయాలి. అంతకంటే ముందు అవసరం లేదు. అలా మాటి మాటికి చేయడం వల్ల మొక్కలు కూడా పాడైపోతాయి. అయితే ఇక్కడ మనం ఫస్ట్ స్టేజ్‌లో ఇవన్నీ చేస్తున్నాం. మరి సెకండ్ స్టేజ్ ఎలా? దానికి రెమెడీ ఏంటి? థర్డ్ స్టేజ్‌కి రెమెడీ ఏంటి అనేసి మీకు అనిపించదు. అయితే ఫస్ట్ రెమెడీస్ చెప్పబోయే ముందు అసలు వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ స్టేజ్‌లో మనకి చిన్న చిన్న డాట్స్ వస్తాయండి. అలా మనం చూసి ఐడెంటిఫై చేయాలి. అయితే సెకండ్ స్టేజ్‌లో మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, మనం అక్కడ చిన్న చిన్నయి అని చెప్పుకున్నాం కదండీ ఫస్ట్ స్టేజ్‌లో. ఇక్కడ కొంచెం పెద్ద ప్యాచెస్ వస్తాయి. అదే చిన్న లీఫ్ అయితే మాత్రం కంప్లీట్‌గా వైట్ అయిపోతుందండి. ఇలా మనం సెకండ్ స్టేజ్ అనేది ఐడెంటిఫై చేయాలండి. అయితే ఇప్పుడు థర్డ్ స్టేజ్ ఎలా ఐడెంటిఫై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే థర్డ్ స్టేజ్ వచ్చేసి చాలా సివియర్ అని చెప్పాను కదండీ! మొక్కే పాడవుతుందని చెప్పాను. అయితే ఇక్కడ మనకి లీవ్స్ పైన కంప్లీట్‌గా వైట్ పౌడర్ లాగా ఉంటుందండి. రాలిపోయినట్టే అనిపిస్తది మనకి. అదొకటండి. తర్వాత లీఫ్ కూడా కర్ల్ అయిపోతుంది. అలానే లీఫ్ యొక్క కలర్ కూడా మారిపోతుందండి. అంటే బ్లాక్‌లోకి వచ్చేస్తుంది. ఇక్కడ మీరు లీఫే కాదండి మొగ్గలు, కాయలు ప్రతీదీ కూడా స్టెమ్ కూడా కంప్లీట్‌గా పాడైపోతుంది. సో, ఇవన్నీ ఇలా స్టేజెస్ ఉంటాయి. అయితే ఇప్పుడు వీటికి రెమెడీస్ ఏంటి అని చాలా మందికి డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ మీరు కెమికల్ వాడుకోవచ్చండి. ఎందుకంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్‌కి వస్తూ ఉంటాయి. ఎక్కువగా రోజ్‌లో కనిపిస్తుంది. అలానే క్రీపర్స్ అన్నిటికి దాదాపుగా ఉంటుంది. కానీ రోజెస్‌కి మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తుందండి ఈ డిసీజ్‌కి. మీరిక్కడ కెమికల్ అనేది వాడుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ మేము చెయ్యలేము అనుకున్న వాళ్ళకి ఒక చిన్న హోమ్ రెమెడీ అండి. పాలండి. పాలు మీ దగ్గర ఏ పాలున్నా గేదె పాలు కానివ్వండి, ఆవు పాలు కానివ్వండి, లాస్ట్‌కి మీ దగ్గర మేక పాలున్నా కూడా పర్లేదండి. దీన్ని చాలా మంచిగా కంట్రోల్ చేస్తుంది. కాకపోతే దీనిని ఎలా కలుపుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు 10% పాలు తీసుకుంటే మీరు 90% అనేది వాటర్ మిక్స్ చేసుకోవాలండి. నార్మల్ వాటర్ మిక్స్ చేసేసుకొని దీన్ని ప్లాంట్ కంప్లీట్‌గా స్ప్రే చేయాలండి. దాని వలన మీకు ఇక్కడ మీకు మంచి రిజల్ట్ దొరుకుతుంది. కానీ దానిని ఎప్పుడు స్ప్రే చేయాలి అనేది ఇప్పుడు మీకు చెప్తానండి నేను. ఇది ఓన్లీ మార్నింగ్ టైమ్ మాత్రమే స్ప్రే చేయాలండి. మీరు ఈవినింగ్స్ చేయకూడదు. ఎందుకంటే పాలల్లో మనకి చాలా ప్రోటీన్ ఉంటుంది. దాని వలన సన్‌కి అది రిఫ్లెక్ట్ అవుతుందండి. అక్కడ కాంటాక్ట్ అయ్యి దానిపైన ఉన్న ఫంగస్ అనేది చనిపోయి అంటే కాలిపోయే అవకాశాన్ని ఎక్కువగా చేస్తుందండి. కాబట్టి మీరు ఉదయం నుంచి సాయంత్రం ఎండ పడాలండి. మీరు పాలు స్ప్రే చేసినప్పుడు. అయితే స్ప్రే చేసిన తర్వాత మీరు మొక్కను కొంచెం కదిలించండి. దానివలన ఏంటంటే పాల యొక్క మచ్చలనేవి ఆ లీవ్స్ పైన పడవు. ఇలా చేయడం వల్ల మనకి పౌడర్ మిల్లు తగ్గడంతో పాటు మనకి పాలనేవి ఒక మంచి ఫెర్టిలైజర్ లాగా కూడా పనిచేస్తుందండి. అయితే పౌడర్ మిల్లు వచ్చిన తర్వాత మనం మొక్కల్ని ఎలాంటి కేర్ తీసుకోవాలి కొన్ని జాగ్రత్తలున్నాయండి. అవి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మీరు ఈ పౌడర్ మిల్లి వచ్చినప్పుడు మీరు వేరే మొక్కల పక్కన ఈ మొక్కలు అసలు పెట్టకూడదండి. చాలా దూరంగా పెట్టాలి. ఇంకొకటేంటంటే పాత లీవ్స్, యెల్లో లీవ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మీరు తీసేయాలండి. అలానే దీనికి గాలి, వెలుతురు మంచిగా వచ్చే ప్లేస్‌లో పెట్టాలి. ఎండ కూడా మంచిగా తగలాలండి. మీరు దీనిపైన షవరింగ్ అనేది చేయకూడదండి పౌడర్ మిల్లు వచ్చినప్పుడు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఇది ఒక మొక్క నుంచి ఒక మొక్కకి ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేది మీకొక డౌట్ రావచ్చు. ఇది మీరు ఎటు నుంచైతే గాలి వస్తుందో ఆ గాలి వైపు నుంచే వేరే మొక్కలు ఆ పక్కన ఉన్నాయనుకోండి. ఆ పక్కన ఉన్న మొక్కలకి ఈ పౌడర్ మిల్లు అనేది చాలా స్పీడ్‌గా అటాక్ అవుతుంది. కాబట్టి ఈ మొక్కలకి ఏవైతే పౌడర్ మిల్లు వచ్చిన మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు వేరే ప్లేస్‌లోకి మార్చుకోవడం చాలా మంచిదండి. అయితే ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్ అండి.